ప్రభావితం. నేడు స్థానిక కలెక్టరేట్లోని డిఆర్సీ హాల్లో జరిగిన నిత్యావసర ధరలపై జరిగిన సమావేశంలో జేసీ శ్రీధర్ మాట్లాడారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ధరలు తక్కువగానే ఉన్నాయన్నారు. కొన్ని అపరాల ధరలు మాత్రం ఎక్కువగా ఉన్నాయని, వీటి నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కూరగాయల ధరలు కూడా సంతృప్తికరంగానే ఉన్నాయని, వినియోగదారులకు అందుబాటులో ఉండేలా రైతు బజార్లను ఏర్పాటు చేయనున్నామని జేసీ తెలిపారు. నిత్యావసర ధరల మానిటరింగ్ కమిటీ సమావేశంలో జేసీ మాట్లాడుతూ ధరల నియంత్రణకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నగరంలో నూతనంగా అన్ని సదుపాయాలతో కూడిన రైతు బజార్లను ఏర్పాటు చేసే యోజనలో ఉన్నామన్నారు. అంతేకాకుండా ఒక మొబైల్ అప్లికేషన్ రూపొందించి దాని ద్వారా ఎప్పటికప్పుడు నిత్యావసర ధరలను అప్డేట్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఫైన్ రకం గత సంవత్సరంలో 42 రూపాయలు ఉంది, ఇప్పుడు 30 రూపాయలకి ధరలు పడటం జరిగింది. అలాగే కామన్ వెరైటీ కూడా గత సంవత్సరంలో 40 రూపాయలు ఉంటే ఈ రోజున 24 రూపాయలకి పెట్టడం జరిగింది. సో ఇది ఒక మంచి శుభపరిణామం. అలాగే ఈ ప్రైసెస్ కంట్రోల్ కోసం అని చెప్పేసి మనం ఎక్కడా లేని విధంగా మన జిల్లాలో రైస్ మిల్లర్స్ అసోసియేషను, అలాగే మన జిల్లా ప్రైస్ నియంత్రణ కమిటీ అందరూ కూడా కలిపి ప్రతి రైతు బజార్లోను అలాగే ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో వాళ్ళు రైస్ డిపోల్ని నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ సూపర్ ఫైన్ రకాన్ని కూడా 33 రూపాయలకి వాళ్ళు విక్రయిస్తూ ఉన్నారు. సో దాన్ని సభ్యులందరికీ కూడా నా ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే, దాన్ని మీరు ఎక్కువగా దాన్ని పాపులరైజ్ చేసినట్టయితే మనం, అలాగే వాళ్ళ తరఫు నుంచి కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు, అలాగే రైతు బజార్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా అది చాలా పాపులర్గా తెలుస్తూ ఉంది. సో దాన్ని ఇంకా ఎక్కువ మందికి తెలియజేసినట్టయితే, అంటే మంచి క్వాలిటీ బియ్యం తక్కువ ధరకే మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది అనేది ఎప్పుడైతే అవుతుందో ఆటోమేటిక్గా మిగిలినటువంటి షాపుల్లో కానీ మిగిలిన చోట్ల కూడా అది రేట్లు తగ్గడానికి, అలాగే వినియోగదారుడికి ఒక మంచి రేట్లో మంచి వస్తువు దొరకడానికి అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ పూర్తిగా కూడా సీసీ కెమెరాలు, అలాగే వినియోగదారులకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వస్తువుల్ని కూడా వంటకాల సదుపాయాలను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి మోడర్న్ రైతు బజార్ని ఇంకా జిల్లాలో, మరి ముఖ్యంగా మన గుంటూరు పట్టణంలో ఇంకొక 2 ప్రారంభించడానికి మనం ఏర్పాట్లు చేస్తున్నాం. వాటిలో అన్ని కూడా అల్ట్రా మోడర్న్ ఫెసిలిటీస్, బట్ కామన్ రైతుకి, మన వినియోగదారులకి అందుబాటులో ఉండే ధరల్లో మనం తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే జిల్లా వైపు నుంచి ఒక మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అలాగే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తోటి అనుగుణంగా మనకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక మొబైల్ అప్లికేషన్ని మనం తీసుకురాస్తున్నాము. అది జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిరోజు కూడా దాంట్లో మన ఈ నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ధరల్ని ప్రతిరోజు ఉదయం 7 గంటల లోపే వాటిని ఫీడ్ చేసే విధంగా మనం తీసుకొస్తున్నాము. స్థానిక లక్ష్మీపురంలోని ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలో సైన్స్ ఎగ్జిబిషన్ ను నేడు ప్రారంభించారు. 2 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనలో విద్యార్థులచే సైన్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ అంశాలకు చెందిన పలు నమూనాలతో పాటు పలు సంస్కృతులను ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ సందర్శించేందుకు నగరంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన చిన్నారులు ఉత్సాహంగా హాజరవుతున్నారు. ఈరోజు సైన్స్ ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాము. ఇది 2 రోజులు ఉంటుంది.
జనవరి 31 ఈరోజు ప్లస్ రేపు కూడా ఉంటుంది, 2 రోజులు జరిగే ఫంక్షన్ ఇది. సో ఇక్కడ పిల్లలు సైన్స్ ఎక్స్పో, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ 1000 పైగా ఐటమ్స్ డిస్ప్లే చేస్తున్నారు. సో వీ థింక్ దట్ ఈ 1000 ఐటమ్స్ ద్వారా పిల్లలకి ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇప్పుడు సైన్స్ గురించి చదువుకుంటున్నాం, మనం బుక్స్లో చదువుతున్నాం, లేకపోతే మనం వింటున్నాం, అనేక రకాలుగా మనం వీఆర్ గ్యాదరింగ్ ద సబ్జెక్ట్, కానీ ప్రాక్టికల్గా వాళ్ళకి చూస్తే వాళ్ళకి ఇంకా బాగా నాలెడ్జ్ వస్తుంది. ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వాళ్ళు ఇంకా బాగా చురుగ్గా పాల్గొగలరని మేము అనుకుంటున్నాం. అందువల్ల మేము ఇక్కడ గ్రాండ్ స్కేల్లో స్టేట్ వైడ్ సైన్స్ ఎక్స్పో వేర్ వేర్ ఇన్వాల్వింగ్ సో మెనీ స్కూల్స్, అవర్ స్కూల్స్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ ఆల్ ఓవర్ ద స్టేట్, అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు దే పుట్టింగ్ దేర్ ఎగ్జిబిట్స్. అండ్ వీ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆల్ అవర్ గుంటూరు మెంబర్స్ for this occasion and come and bless these children here and let us encourage these children. తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని జానకిరామ హనుమత్ ప్రాంగణంలో జరుగుతున్న హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సుదూర ప్రాంతాల నుండి వస్తున్న భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు అన్ని వసతులు ఏర్పాటు చేశారు. ప్రపంచ శాంతి కోసం జరిగే ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ లో నమోదు కానున్నది. భక్తుల సందర్శనార్థం భారీ LCD తెరలను ఏర్పాటు చేశారు. జై వీర హనుమానికి, పవన సుత వీర హనుమానికి, జై బజరంగ బలికి. హనుమాన్ పారాయణం చేస్తున్నారు అందరూ కూడా, చాలా అద్భుతంగా నాకు చేరుకొని చేస్తున్నారు. హనుమంతుడికి వినిపిస్తున్నది ఎప్పుడు ఆయనే కదా, అన్ని చోట్ల ఆవరించుకున్నాడు. హనుమంతుడికి పుష్ప సమర్పణ చేయాలి కదా, అంతే ఇక్కడికి రాలేరు కాబట్టి వాలంటీర్స్ మీ దగ్గరికి వస్తారు కాబట్టి పుష్పం అంటే ఈరోజు అందరికీ తెలుసు డబ్బు అని. ఆ దక్షిణ పారాయణం చేసిన దానికి దక్షిణ సమర్పణ అనేది చేయడం చాలా మంచిది కాబట్టి అక్కడక్కడ వస్తుంది కాబట్టి వాళ్ళు వాలంటీర్స్ అక్కడక్కడ తీసుకొస్తున్నారు కాబట్టి దాంట్లో ఆ దక్షిణ సమర్పణ చేయండి. ఇదంతా కార్యక్రమానికి మళ్ళీ షూటింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రధాని మోడీ విధి విధానాలపై ఆకర్షితులై రోజు రోజుకి బీజేపీలో చేరే వారి సంఖ్య పెరుగుతున్నది. బీజేపీ నాయకులు తాడిశెట్టి మురళి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు, విద్యార్థుల ఆధార్ వివరాలు నమోదు తప్పనిసరి. డిఈఓ శ్రీనివాసన్ రెడ్డి. స్వైన్ ఫ్లూ వ్యాధిని గుర్తించేందుకు, ఈ వ్యాధిపై అవగాహన కలిగించేందుకు ప్రత్యేక చర్యలు. MCH అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.